తెలంగాణలో చంద్రబాబు కోవట్లు సిఎస్ సొంత పార్టీ ఎమ్మెల్యేనే కుండ బద్దలు కొట్టిన వ్యవహారం మనకు కనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మాట్లాడినప్పటికీ అతను ఎవరో స్పష్టంగా తెలిసింది. సో అతను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలనే మాట కూడా ఈరోజు అర్థమైంది. అతన్నే రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ కు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిరు. తెలంగాణలో ఏపీ సీఎం కు చంద్రబాబు నాయుడుకు కోవట్లు ఉన్నారని చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడింది. ఎవరా అని ఆయన చెప్పగానే చెప్పినట్టు అయిపోయింది. ఇక ఆయన చెప్పిన మాటలు కూడా వింటే ఇరిగేషన్, రోడ్లు అన్ని చోట్ల వాళ్ళ దందాలే. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే ఆ కోవట్ల ఇండ్లకు నీళ్లు కరెంటు కట్ చేయాలి. మంచిగా మాట్లాడితే ఆంధ్రోలు మాట వినరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు ఈ పార్టీకే అర్థమైంది కదా. అతను ఎవరు ఉద్దేశించి మాట్లాడాడో అర్థమైంది. ఇంతకు ముందు కూడా తన స్వరం వినిపించిండు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు మీనాక్షి కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో పడిందట. కనీసంగా ఇంత చెప్తున్నప్పటికీ అర్థం కాకపోయినప్పటికీ కూడా, అంటే మీనాక్షి కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా అర్థం కాలేదు ఆ వ్యక్తి ఎవరో. కానీ ఇప్పుడు అనిరుద్ రెడ్డి బయటికి వచ్చి మాట్లాడడంతో అసలు భాగోతం బయటపడిందని అనుకుంటున్నారు. సో ఏమని చెప్పిండు ఆయన ఒకసారి చూద్దాం. కాంగ్రెస్కి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిరు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కోవట్లున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చిండు. బనకచెర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే చంద్రబాబు కోవట్లకు కల్పిస్తున్న సదుపాయాలను బంద్ చేయాలని సూచించారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక సంచలనమైన వార్త అని చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులో వాళ్ళే ఉన్నారని, రోడ్డు కాంట్రాక్టర్లు వారేనని, హైదరాబాద్లో జరిగే దందాలు వారివేనని ఆరోపించినారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం మోతి ఘన్పూర్లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇవి. తెలంగాణకు శాపంగా మారనున్న బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడానికి కేవలం లేఖలు రాస్తే సరిపోదని చెప్పిండు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమన్నకు సూచన చేస్తున్నా లెటర్లు రాస్తున్నారు. లెటర్లు కాదు, చంద్రబాబు కోవట్లు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టులు వాళ్ళవే, రోడ్ల కాంట్రాక్టులు వాళ్ళవే, హైదరాబాద్లో దందాలు వాళ్ళవే. ఆ కోవట్లకు మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంటు కనెక్షన్లు కట్ చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టులో ₹1 వాళ్ళకు పోకుండా ఆపండి. అప్పుడే వాళ్ళే వెళ్ళి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని బనకచెర్ల బంద్ చేపిస్తారని కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మనం మంచిగా మాట్లాడుతుంటే ఈ ఆంధ్రోళ్ళు మాట వినరని చెప్పిండ్రు. అనిరుద్ రెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి అనుచరుడుగా పేరొందిన అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో అనేక సార్లు చర్చకు దారితీసినాయి. ఇటీవల 10% కమిషన్ అంటూ ఓ మంత్రిపై విమర్శలు కూడా ఎక్కుపెట్టిండు. ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే ఓ మంత్రిపై కూడా ఇలాగే వ్యతిరేక వ్యాఖ్యలు చేసిండు. పొంగులేటి పైన వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసిరంటూ కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై మీనాక్షి దగ్గరికి తీసుకెళ్లిరు. మీనాక్షి సరైన నిర్ణయం తీసుకుంటుందని కూడా మాట్లాడుతున్నారు. సో ఇంత బాహాటంగా మాట్లాడుతున్న అనిరుద్ రెడ్డిని చూసి మిగతా ఎమ్మెల్యేలు కూడా బుద్ధి తెచ్చుకోవాలనేసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఇంతకుముందు 10% కమిషన్ అంటూ ఏకంగా ఆయన చేసిన ఎవరైతే బట్టి విక్రమార్క గురించి కావచ్చు, లేదా పొంగులేటి గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై మంత్రి కన్ను పడిందని, దీనిపై విచారణ జరిపించాలని చేసిన వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి జోక్యం చేసుకునే వరకు వెళ్ళినాయి. ఇప్పుడు బనకచెర్ల విషయంలో హైదరాబాద్లో ఉండి కాంట్రాక్టులు పొందుతున్న వాళ్ళంతా చంద్రబాబు నాయుడు శిష్యులేనని, వాళ్ళందరి భరతం పట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాను అనుకుంటే జడ్చర్లకు బ్రాండ్ ఇమేజ్ అని, గన్మెన్లు లేకుండా హైదరాబాద్లోని హ్యాబిట్స్లో తిరగలని కూడా సవాల్ చేసిండు. అర్థమవుతుంది ప్రతిపక్షం నుంచి వస్తున్న మాటలు తేలిగ్గా కొట్టి మారుస్తున్న తరుణంలో ఈరోజు సొంత పార్టీ ఎమ్మెల్యేల పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై, బనకచెర్ల ప్రాజెక్టు గురించి, అలాగే ఎవరు చంద్రబాబుతో అంటగాగుతున్నారనే విషయాన్ని మాట్లాడిన వైనం చూస్తుంటే వ్యవహారం చాలా ఘాటుగానే ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఏకంగా ఇప్పుడు అనిరుద్ రెడ్డి
రేవంత్ పైనే గురిపెట్టిండు. మొహమాటలు లేకుండా బాహాటంగా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన గట్టిగా ఒకటి వచ్చేసి పొంగులేటి గురించి గతంలోనే చెప్పిండు. మొన్న ఈడ ప్రభుత్వ భూమిని 24 ఎకరాల భూమికి సంబంధించి అందులో హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్న నేపథ్యంలో 8 టవర్లు కడుతున్నారు. దాని టవర్లో 47 ఫ్లోర్లు, అదంతా ప్రభుత్వ భూమి అని ఏకంగా ఈయన ఆధ్వర్యంలో పబ్లిక్ లిటిగేషన్ బిల్ని కూడా హైకోర్టులో వేయడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో అవినీతి ఏ రకంగా జరుగుతుంది, చంద్రబాబు ఎలాంటి గురిపెట్టి తెలంగాణలో ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా స్వయాన సొంత పార్టీ ఎమ్మెల్యే ఇటు అనిరుద్ధ్ రెడ్డి బయటపడడంతో వ్యవహారం హాట్గా మారింది. చూడాలి మరి ఇంతకాలంగా మీనాక్షి చేస్తున్న ప్రయత్నాలు ఇవి కలిసి రేపు ఎంతవరకు వెళ్ళగలుగుతాయని చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మార్పు ఉండాలి, లేకపోతే తెలంగాణలో భూములు అనేవి రేవంత్ రెడ్డి బంధువర్గమే కొల్లగొడుతుందని చెప్పేసి. ఎందుకంటే మనం 4th సిటీ విషయంలో కూడా మాట్లాడుతున్న వైరం చూస్తున్నాం. రైతులందరూ కూడా చెప్తున్నారు, ఎందుకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను ఎందుకు అప్పగించడం లేదు, బెదిరించి ఎందుకు మా ప్లాట్లను మళ్ళీ కొనుక్కుంటున్నారు అనే మాటను కూడా బయటికి చెప్తున్న వైనం రైతులకు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మళ్ళీ అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఒకవైపు ఈ భూదందాల గురించి ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నాడు, బహిరంగంగానే విమర్శిస్తున్నాడు, దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్తున్నాడు. అలాగే తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారంటున్నారు. ఇంతకీ తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఎవరనే విషయం ఈరోజు తెలంగాణ యావత్ సమాజానికి కూడా అర్థం కావాలి. ఏ రకంగా మన గురువు అనే వ్యక్తి శిష్యుడి పైన ఒక కత్తిని పెట్టి ఏ రకంగా తెలంగాణను నరకబోతున్నాడు అనే విషయం ఈరోజు అందరికీ స్పష్టమవుతున్న నేపథ్యంలో అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చినాయి.